ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఒక స్టేట్కి, అలాంటిది నా కొడకల్లారా అని సంబోధిస్తూ ఉన్నారు ప్రెస్ మీట్ లో కూడా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు గారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు మీలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతున్నారు. నేనేమి ప్రెస్ల ముందు వచ్చి కూర్చొని సారీ టు సే సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా క్షమాపణ అడుగుతున్నాను. కొన్ని వాళ్ళు మాట్లాడిన పదాలు కూడా నా నోటి నుంచి వస్తుంటాయి ఒక్కొక్కసారి, తప్పదు. లుచ్చాగాళ్ళు, ఇంకా ఎందుకు పనికిరాని కొన్ని వర్డింగ్స్ ఉంటాయి. ఆ వర్డింగ్స్ నా నోటి నుంచి రాలే. ఎవరైనా జనరల్గా మేము మాట్లాడుకునేటప్పుడు ఆ ఒక్క పదం నాకు కొడకల్లారని ఎందుకంటాం తెలుసా? అక్కడ మేము కొంత లాంగ్వేజ్ని మింగేయడానికి మాకున్న కసిని. ఇప్పుడు ఎవరైనా ఆలోచించండి, ఇప్పుడు మీరున్నారు, ఏదైనా మాట్లాడితే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదైనా హిట్ ఇస్తేనే నా కొడక అంటారు ఎవరైనా. అరే చూసుకోలేదా అంటే ఇంకొంచెం లాంగ్వేజ్ మారుతుంది. మేము ప్రెస్ల ముందు కూర్చుంటాం అండ్ మాకు ఎంత బాధపడకపోతే మేము ఆ మాట మాట్లాడతాం. నేను ఫస్ట్ టైం నా కొడకల్లారా అన్న పదం ఉపయోగించింది కూడా బోనమ్మని అసెంబ్లీలో నోటికి వచ్చినట్టు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ళు పెట్టుకున్న రోజు నా నోటి నుంచి ఆ వర్డ్ వచ్చింది. అంతవరకు కూడా మేము కూడా ఎక్కడ కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోరు. మా దగ్గర నుంచి ఒక అబ్యూజింగ్ లాంగ్వేజ్ వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకోరు. ఈవెన్ చాలా చిన్న చిన్న పదాలు రెగ్యులర్గా వాడిసే పదాలు కూడా వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోరు. అందులో అంటే మాకు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది కదా. మేము చదువుకొని ఒక 3 పీజీలు చేసుకొని రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలు చేసి మహిళా అధ్యక్షురాలుగా పాలిట్ బ్యూరో మెంబర్గా మేము ఒక పొజిషన్లో కూర్చునేటప్పుడు మమ్మల్ని కొన్ని కోట్ల మంది వాచ్ చేస్తారు అనుకునేటప్పుడు మా భాష, మా వేషం, మా ప్రతిదీ కూడా కంపల్సరీగా అవతల వాళ్ళకి ఇంప్రెసివ్గానే ఉండాలి. ఎక్కడ కూడా అబ్యూజింగ్లా ఉండకూడదు. అటువంటి మేమే ఒక లైన్ దాటి బయటకు వస్తున్నామంటే ఎంత మేము బాధపడకపోతే. ఇప్పుడు పిల్లిని కూడా రూమ్లో పెట్టి తంతే పుల్ల మారుతుంది అంటారు. తిరిగి తిరగబడుద్ది. ఎన్ని రోజులు నేను రోడ్డు మీదకి వచ్చి మైకుల ముందు కూర్చుంటే లోకేష్ బాబు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, భువనమ్మని, బ్రాహ్మణి గారిని, అట్ ద సేమ్ టైం మమ్మల్ని ఎన్ని దారుణమైన లాంగ్వేజెస్తో మాట్లాడుతుంటే కడుపు రగలదా? కడుపు రగిలినప్పుడు ఒక మాట రాదా? సో వస్తుంది ఆటోమేటిక్గా. నేను ఆ పదం ఉపయోగించిన తర్వాత కూడా మీరు ఒకసారి రికార్డ్స్ ఓపెన్ చేయండి, క్షమించండి అని పదం ఉపయోగిస్తాను నేను కంపల్సరీగా. ఎందుకనంటే కొన్ని సందర్భాల్లో ఎవరికి ఎలా చెప్తే అలాగే చెప్పాలమ్మా, లేకపోతే అర్థం కాదు. మనుషులకైతే ఒక్కసారి మాటతో చెప్తే అర్థం అవుద్ది. వాడు పశువు జన్మ ఎత్తాడు అనుకునేటప్పుడు కొన్ని పదాలు ఆ లాంగ్వేజ్లు ఉపయోగిస్తేనే కానీ అర్థం కాదుగా. కొన్ని సందర్భాలు రాజకీయాల్లో కామన్ కదా, రెచ్చగొడితే రెచ్చిపోవడం అనేది. మనం కూడా కొంత తగ్గి మాట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి కదా. తగ్గి మాట్లాడితే చేతకాంతనం అనుకుంటున్నారు. తగ్గి మాట్లాడాం, 2 సంవత్సరాలు మాట్లాడాం, తగ్గి మాట్లాడాం. వాళ్ళు ఏం మాట్లాడినా ఊరుకున్నాం. అసెంబ్లీ సాక్షిగా నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడిన రోజు కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాను తప్పించి ఏ రోజు కూడా గట్టిగా నేను మాట్లాడలే. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా నోటుకొచ్చినట్టు అబ్యూజింగ్ లాంగ్వేజ్లు ఉపయోగించి ఎందుకు పనికిరాని వాళ్ళ చేత నా మీద ప్రెస్ మీట్లు పెట్టించిన రోజు కూడా నేను ఎక్కడ స్పందించలే. తండ్రి లాంటి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం గురించి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి కొత్తగా ముఖ్యమంత్రి పెద్ద పీఠమేం కాదు. ఇంట్లో బోనమ్మ అనేసరికి రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తి. నేను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే బోనమ్మ గారి దగ్గర ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి తాలూకా కూతురు, ఎన్టీ రామారావు గారి కూతురు, ఇంకొక ముఖ్యమంత్రి భార్య. ఆవిడికే దిక్కులేదా? అసెంబ్లీ సాక్షిగా నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చి మా మనోభావాలు దెబ్బతినేటట్టుగా మాట్లాడడం, మా మనోధైర్యాలు దెబ్బతీసేటట్టుగా ఇంట్లో వాళ్ళని బయటకు తీసుకొచ్చి మాట్లాడితే నోర్లు మూసుకుని ఊరుకుంటారు అన్న కాన్సెప్ట్తో మాట్లాడితే ఏ ఆడదాన్ని ఎందుకు ఊరుకుంటుంది? రేపొద్దున అదే పొజిషన్లో మేము ఉంటే, రేపొద్దున వాళ్ళ తాలూకా ఆడవాళ్ళు ఉంటే అలాగే ఊరుకుంటామా? సో అక్కడ నేను కనెక్ట్ అయ్యా. అప్పుడు మాట్లాడా, నేను ఒప్పుకుంటా. మాట్లాడతా, మళ్ళీ మాట్లాడతా. మళ్ళీ ఎవరైనా మాట్లాడితే ఆ రోజు చెప్పు చూపించా, ఆ రోజు చెప్పు చూపించి వదిలేసా. ఈసారి చెప్పు తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి కొడతా. సో అనిత గారు, మీరు అన్నారు ఇంతకుముందు బిఫోర్ ఏదైనా మాట్లాడితే నా మీద అసెంబ్లీలో అయినా సరే నేను ఏడ్చి ఊరుకున్నాను అని. మాకు తెలిసిన అనిత గారు అయితే ఒకప్పుడు భయంగా ఉంటారు, బిడియంగా ఉంటారు. మాట్లాడటానికి కూడా 10 సార్లు ఆలోచించి ఆ మాట అంటే ఎంత దూరం వెళ్తుందో ఇవన్నీ లెక్కలు మైండ్లో పెట్టుకునే ఒక అనిత ఈ రోజున కొడకల్లారా చెప్పు తీసుకొని కొడతా నువ్వెంతే అనే స్థాయికి, అంటే మిమ్మల్ని మీరు మార్చుకున్నారా లేకపోతే మారాల్సి వచ్చిందా? మారాల్సి వచ్చింది. ఎగ్జాక్ట్లీ, మార్చుకోవటం కాదు, మారాల్సి వచ్చింది. సిచ్యువేషన్కి తగ్గట్టు, రాజకీయాలకు తగ్గట్టు మమ్మల్ని మేము కాపాడుకోవడానికి, మా సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకోవడానికి మేము మారాల్సి వచ్చింది. సో ఆ మార్పే ఇది, అంతే. గమ్మత్తుగా ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రెజెంట్. చాలా చాలా గమ్మత్తుగా ఉంటాయి.
బో ఒక్కొక్కసారి మాకే అనిపిస్తుంటుంది రాజకీయాలు ఎంత దిగజారిపోయి అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. ఈ మధ్య అసలు మిమ్మల్ని ఎక్కువ టార్గెట్ చేశారనుకుంటా అంతే గారు. ఎందుకంటే వీడియోస్ అన్ని ఎడిటింగ్ చేయటం, ఫేక్ వీడియోస్ అన్ని ఫస్ట్ మీదే వస్తుంది. టీడీపీలో నుంచి ఎవరిదైనా ఒక వీడియో వచ్చిందంటే అనిత గారి వీడియో అది. అదొక ఆనందం వాళ్ళకి, ఒక పైసాచిక ఎడిటింగా లేకపోతే మీరు స్లిప్ మాట్లాడతారా ఏమన్నా? లేదు లేదు, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతానమ్మా. నేను ఒక ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యేటప్పుడు కూడా, అటెంప్ట్ చేసేటప్పుడు కూడా నేను మినిమం 2 hours నేను ప్రిపేర్ అవుతాను, లిటరలీ ప్రిపేర్ అవుతాను. ఎందుకంటే నాకు తెలుసు నా నోట్ నుంచి ఎక్కడైనా చిన్న పదం దొర్లుతాదేమోనని ఏదో గోతికాడ నక్కల్లా కూర్చుంటారు వైసీపీ బ్యాచ్. అటువంటిప్పుడు నేను మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడతాను, చాలా క్లియర్గా సబ్జెక్ట్ మాట్లాడుకుంటాను. నేను ప్రెస్ మీట్ పెట్టానంటే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళని తిట్టడానికని వాళ్ళు అనుకుంటారు, కానీ నేను సబ్జెక్ట్ని కన్వే చేస్తూ వాళ్ళకి వార్న్ చేస్తుంటాను అని చాలామంది ఇంటలెక్చువల్స్ మాట్లాడతారు. సో నాకు కావాల్సింది జనాలు వినడం, జనాలకు అర్థం కావడం కావాలి. మామూలుగా తిట్టినా ఏదో అంటారు దున్నపోతు మీద వాడన పడ్డట్టే వాళ్ళకి, మేము ఎన్ని తిట్టినా వాళ్ళ వెర్షన్ అలాగే ఉంటాయి. కాకపోతే జనాలకి తెలియాలి కాబట్టి మేము త్రూ దట్ లైన్ వెళ్తాం. మేము వెళ్ళేటప్పుడు చాలా కేర్గా ఉంటాము, చాలా జాగ్రత్తగా మేము మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాము. ఎక్కడ కూడా తప్పు దొరలటానికి కూడా ఆస్కారం ఇవ్వను. మీరు నమ్మరు, మొన్న నాకు రీసెంట్గా నా వీడియో కట్ చేసి ఎడిట్ చేసి పైకి పంపించిన తర్వాత వాళ్ళు ఎంత అంటే దాన్ని ఏమంటారంటే ప్రొఫెషనల్గా చేశారంటే, ఒక్క క్షణం అది చూసి నేనేమన్నా స్లిప్ అయ్యానా అది మీకే నాకే అనిపించింది. లిటరల్లీ ఒక్క నిమిషం నాకు షాక్ అనమాట. నో వే, ఎక్కడ స్లిప్ అవ్వలే. ఎందుకంటే అక్కడ నేను గద్దె దింపడానికే అని మాట్లాడేటప్పుడు ఆ గద్దె అనే దగ్గర చిన్న స్లిప్ అయ్యాను. అంటే వర్డింగ్ దగ్గర గద్దె అని రెండోసారి గద్దె దింపడానికి అన్నాను అనమాట. అది నాకు బాగా గుర్తుంది. నోనో ఈ లోపు ఒకసారి బయటకు ఒకసారి వీడియో తీసుకురండి అని చెప్పి వీడియో చూసేసరికి దొరికింది. యాక్చువల్గా దానికి నిజంగా నేను ఏమైనా తప్పు మాట్లాడానేమో, సారీ చెప్పాలి, ఏంటి ఇలా నోటి నుంచి వచ్చింది, అసలు కల్లో కూడా అది రాదు నాకు. అది నిద్రలోంచి తట్టి లేపి మాట్లాడినా కూడా నేను కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలనే కోరుకుంటాను, అదే చెప్తాను. అటువంటిది నేను ఆ మాట అనడం ఏంటి అనిపించింది. బట్ విషయం ఏంటంటే దాన్ని ఎంత ట్రోల్ చేశారంటే, నెక్స్ట్ డేనే అచ్చెన్నాయుడు గారు ఏదో నాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారని చెప్పి ఒక ఫేక్ లెటర్. అంటే వీళ్ళు ఎంత టార్గెట్ పెట్టారు నన్ను, అంటే వాళ్ళు అక్కడ అర్థం ఏంటంటే రోషన్, క్లియర్లీ వాళ్ళు మనల్ని సైకలాజికల్గా దెబ్బతీయడానికి చూస్తారు. ఇప్పుడు బలం లేనోడు మాత్రమే అంటే సైకలాజికల్గా దెబ్బతీయాలి, లేకపోతే ఎమోషనల్గా వీళ్ళని బ్లాక్మెయిల్ చేయాలి, ఎమోషనల్గా వీళ్ళని టచ్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళు తగ్గుతారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి ఆడవాళ్ళు అయితే, మగవాళ్ళు అయితే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయాలి. ఈ టైప్ ఆఫ్ నేచర్ ఉన్న వాళ్ళని సైకోయ్ అంటాను నేనైతే. సో ఆటోమేటిక్గా వాళ్ళ నేచర్ అలాగే ఉంటుంది. ఆ నేచర్ని మా మీద అప్లికబుల్ చేస్తుంటారు వీళ్ళు. సో దట్ అటువంటి టైంలో మేము చాలా కేర్ఫుల్గా ఉండాలి, వాళ్ళ ట్రాప్లో మేము పడకూడదు. సో దట్ మమ్మల్ని మేము అందువలన కొంచెం మోటివేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఎమోషనల్ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ చెప్పారు కదా, ఇవన్నీ మీకు జరిగాయి అనుకుంటా గతంలో? అయ్యో, మామూలుగా కాదు. నేను ఎన్ని చూడాలో, ఎన్ని అవమానాలు పడ్డాలో అన్ని అవమానాలు వీళ్ళు పెట్టేశారు నన్ను. 2014 నుంచి మొదలు పెట్టుకొని ఇప్పటి వరకు కూడా నన్ను ఎన్ని రకాలుగా టార్గెట్ చేద్దాం అనుకున్నారు, ఎన్ని రకాలుగా అవమానిద్దాం అనుకున్నారు, ఎన్ని రకాలుగా అబ్యూజింగ్ లాంగ్వేజెస్ ఉపయోగిద్దాం అనుకున్నారు, అన్నీ ఉపయోగించారు అంతే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.